నేను ఈవేళ చేపల కూర చేస్తున్నానండి. ఈ చేప మాత అండి. మాత చేప అని సముద్రంలో పడుతుందండి ఇది. కానీ ఫ్రై కానీ ఇగురు కానీ చాలా బాగుంటుందండి. ఈ చేప ఎలా చేయాలంటే మీకు చూపెడతానండి. ఇదిగో అండి 3 ఉల్లిపాయలండి తీసుకుని, ఎల్లిపాయ అల్లం అవి ముక్కలు కోసండి ఉల్లిపాయలు మిక్సీ పట్టేయాలండి 3ని. ఇంకింతే అండి, ఆ పేస్టే వేయాలండి. పచ్చిమిరపకాయలు గుత్తులు కోసి వేయాలి. లాస్ట్ని కొత్తిమీర కూడా చిన్న రవ్వగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మాత చేప అంటే బయటకు వచ్చేసామండి. అందుకని కేజీ ఉంటుందండి, ఇది కేజీ ఈ మాత చేప. దీనికి శుభ్రంగా కడిగేసుకుని 4-5 సార్లు కడిగేసుకుని నేను ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి. ఇది ముందుగా ఏం చేయాలంటే ఇదిగోండి ఉప్పు 1 స్పూన్నర వేసి నేను పెట్టుకుంటున్నానండి. పసుపు అండి 1 స్పూన్ వేస్తానండి. పసుపు ఇదిగోండి 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఈ ముక్కల్ని మొత్తం కారం ఉప్పు అన్నీ శుభ్రంగా పట్టేసి దాకా కలిపేసుకునండి మనం పెట్టేసుకోవాలండి పక్కన. 10 నిమిషాలు ఉండాలండి అలాగా. ముక్కలను అయ్యి పట్టేసి ఉప్పు కారం అన్నీ పడతాయండి. అప్పుడు మనం ఉల్లిపాయలు అయ్యి పేస్ట్ అయ్యి చేసుకుని పెట్టుకొని అప్పుడు కూర ఎలాగ వేయాలన్నది మీకు చూపెడతానండి. ఇదిగోండి ఇది ఊరిపోయినవి 10 నిమిషాలు పైకండి. పచ్చిమిరపకాయలు గుర్తురండి, ఉల్లిపాయ పేస్టు ఊడిపోయి వెలిగించుకొని నేను బాగా పెట్టుకుంటానండి. ఇవ్వండి మూడు గరిటెలు నూనె పోసుకుంటున్నాను. చేపల కూరకు నూనె ఎక్కువే పడుతుందండి. కొంచెం 4 వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ముందు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయ ఇదిగోండి ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు ఈ ముక్కలు చక్కగా చేతితో ఇలా పరిసినట్టు వేస్తే బాగా వస్తాయండి. అండి ముక్కలు అలాగా పరిసినట్టు పెడితే అండి దాకలో మనం తీసుకునేటప్పుడు ఇలా పొడవు అయిపోవండి, ఇంకా చక్కగానే బాగుంటాయి. పక్క ముక్కలు ఉంటాయి కదండి, పెద్ద ముళ్ళు ఉండవండి. ఈ కూర చాలా బాగుంటుందండి. కూర ఇదిగోండి కొద్దిగా ఎక్కువ వాటర్ పోయకూడదండి, అంతే అండి. తక్కువ మళ్ళీ అది ఉప్పుతోటి అయ్యి పెద్ద నీరు ఊరుతుందండి, అందుకని బాగుంటుందండి. ఇదిగోండి నీళ్ళు పోసాను కదండి. ఉప్పుకిన తర్వాత అండి కొత్తిమీర వేసుకోవాలండి. మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి ఉడికిందో లేదో నేను చూస్తాను. ఇప్పుడు చేపల కూర ఇదిగోండి బాగా వచ్చింది. ఇదిగో ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర వేసేస్తానండి. ఇదిగోండి కొత్తిమీర. ఈ కొత్తిమీర పైన ఇలా వేసేసండి. అప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే అండి చాలా బాగుంటుందండి. ఇది ఘాటుగా ఇవి ఉంటుంది, అంతే. సిమ్లో పెట్టేసుకోవాలండి, కూర పెట్టేసి. ఇదిగోండి చేపల కూర రెడీ అండి. ఇది ఎక్కువసేపు ఉడకకూడదండి. కొద్దిగానే నీళ్ళు మీకు పోసారు కదా, అంతే. నేను నీళ్ళు పోసానండి. కానీ దింపి ముందు ఒక్కోసారి మీరు ఉప్పు చూసుకున్నారనుకోండి, కాబట్టి పర్ఫెక్ట్గా అన్నీ సరిపోతే ఇంకా అయిపోయినట్టండి కూర. ఇప్పుడు అయిపోయిందండి కూర. తక్కువ నీళ్ళు పోసుకుంటే అసలు ముక్క అన్నది ఇడిపోదండి, అలా ముక్కలా వస్తుందండి.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి చూపెడతారండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే.